ఇంకో మాట, ఇది చాలా మంచి మాట. ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కుటుంబ సభ్యులకు, మన ఆప్తమిత్రులకు భయంకరమైన రోగం వస్తుందండి. మనకు వాళ్ళంటే చాలా ప్రేమ. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఏదో 10వ తరగతి నుంచి చివరి వరకు చదువుకున్న స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, రోగం వస్తుంది. ఆ రోగం తగ్గదు, మనం ఏం చేయాలో తెలియదు. ఇటువంటి బెంగ ఉన్నా కూడా పారిపోతారు మనుషులు. ఇవాళ అనారోగ్యాలు అలాగే ఉన్నాయి పరిస్థితులు. మందు కనపడడంలా జ్వరం వచ్చినట్టు వస్తుంది. క్యాన్సర్ ఎక్కడ, జ్వరం వచ్చినట్టే అంత తేలిగ్గా. ఆవిడ క్యాన్సర్, ఈయన క్యాన్సర్, ఇంత చేస్తే ఆవిడ వయసు 40, ఈయన వయసు 50. క్యాన్సర్లు ఏమిటండి? అది కూడా 3rd స్టేజ్, 4th స్టేజ్. ఏమిటి, ఏదైనా నాటకం స్టేజా? ఇంకేం చేయలేము. అది కూడా ఒక కారణం అండి ఇవాళ ఆధునిక సమాజంలో. నేను అందుకే ఆ శ్లోకం పట్టుకున్నా ప్రత్యేకంగా. సుహృదాం దుఃఖమార్తానాం న ప్రమోక్షసి చ ఆర్తిజం, సుహృదాం దుఃఖమార్తానాం న ప్రమోక్షసి చ ఆర్తిజం, అలమర్ధగుణైర్హీనం తేనాసి హరిణ కృశక. నీ ఆప్త బంధువులు ఎవరికైనా భయంకరమైన రోగం వచ్చిందా? నువ్వేం చేయలేకపోతున్నావా? దాన్ని వైద్యం చేయించడానికి అవసరమైన డబ్బు నీ దగ్గర లేదా? అంతేకాదు, పోనీ ఏమైనా ఇంకేదైనా సాయం చేయడానికి కూడా అవకాశం లేదా? అందువల్ల పాలిపోతున్నావా? మనలో చాలామందికి ఉంటుందండి ఈ ఇబ్బంది. మన దగ్గర వాళ్ళకి వచ్చింది, ఏం చేయాలో తెలియదు. ఎప్పుడో కబురు వస్తుంది, దిక్కుమాలిన కబురు. అప్పుడు వెళ్ళి ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఏమిటి? కానీ దానికి పరిష్కారం మన సనాతన ధర్మం చెబుతుందండి. నువ్వు డబ్బు సాయం చేయలేకపోవచ్చు, మాట సాయం చేయలేవా? ఆ రోగం వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వీలైతే రోజుకో గంట కూర్చోవాలి. ముసలివాళ్ళని అశ్రద్ధ చేయకండి దయచేసి. మా అమ్మగారు ఆ గదిలో ఉన్నారండి, మీరు కూడా ఆ గదిలోనే ఉండాలి. కనీసం రోజుకో గంట అలా వదిలేయద్దు. మనకంటే ఏసీ వాళ్ళకి ముఖ్యం. వేసవికాలం మనకంటే వేడి నీళ్ళు, హీటరు వాళ్ళకి ముఖ్యం. ఫోన్ కాలక్షేపం మనకంటే వాళ్ళకి ముఖ్యం. ఎందుకంటే పుస్తకాలు చదవలేరు వాళ్ళు, పుస్తకాలు చదవలేరు. ఈ ప్రవచనాలు వినడం కూడా వాళ్ళకి ముఖ్యమే. ఏర్పాటు చెయ్యాలి. ఇంకో మాట, తత్వశాస్త్రం తెలిసిన వ్యక్తిగా, మహర్షుల జీవిత చరిత్రలు చదివిన వ్యక్తిగా చెబుతున్నాను, తపఫలం. మన ఇంట్లో ఎవరైనా అలాంటి రోగగ్రస్తులైన వాళ్ళు, తల్లో తండ్రో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు ఏం చేయొద్దు, మాట్లాడొద్దు. కాసేపు మాట్లాడండి, వాళ్ళకి అయిపోయింది. ఇంక ఇది ఎంతసేపు మాట్లాడినా ఆ రోగం గురించి మాట్లాడద్దు, వేరే ఏమైనా మాట్లాడండి. దాన్ని తప్ప ఇంక వేరే విషయాలు ఏమైనా. అది కూడా మళ్ళీ ఎక్కువ కదిపామనుకోండి, వాళ్ళు రామకృష్ణ అనుకోవడం మానేసి ఈ దరిద్రంలోకి వస్తారు. ఇక్కడ మా వేలు విడిచిన మేనమామ తోడేలుడు తమ్ముడు కొడుకున్నాడు, వాడికి పెళ్ళి అయిందా అంటాడు. వీడికి 98 ఏళ్ళు. ఇప్పుడు వాడికి పెళ్ళి అయిందా లేదు, వీడికి ఎందుకు? ఇలాగే ఉంటుంది ముసలాళ్ళతో కొంతమందితో మాట్లాడితే. ఈ చేదస్థం అంతా పెట్టుకుంటారు. వాడికి అయిందా, వాడు ఎలా ఉన్నాడు, వాడు ఆ 2 ఎకరాలు అమ్మేశాడా, ఎందుకు వీడికి? అందుకే లౌకిక సంభాషణలు వాళ్ళ దగ్గర తేవద్దండి. అలాగని రోగం గురించి కూడా మాట్లాడద్దు. ప్రశాంతంగా చేయవలసిన పని ఒకటి ఉంటుందమ్మా. మన తపస్సును వాళ్ళకి ధార పోయచ్చు. ఆశ్చర్యంగా ఉంటుంది. మనకేముందండి తపస్సు, వాళ్ళకి లేదు, పోయచ్చు. అక్కడే కూర్చుని దగ్గరగా ఉండి, వాళ్ళు అంటూ వ్యాధి కాకపోతే అది వాళ్ళ చేతి మీద మన చెయ్యి వేసి, నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని కనీసం 1 గంట సేపు మానకుండా జపించండి. వాళ్ళకి 24 గంటల్లోనే నయం అవుతుందమ్మా. కనీసం 24 రోజుల్లోనైనా నయం అవుతుంది. నేను నమ్మకం మీద చెబుతున్నాను. కనీసం ఇది చేయండి. కనీసం ఇది 1 గంట చాలు, ఎక్కువ అక్కర్లా. అమ్మ పడుకో, నేను చూస్తాను కదా, నువ్వు పడుకో. అలా చేతి మీద చేసి మనం జపం చేస్తే, ఎప్పుడు జపం తీవ్రంగా చేస్తే ఆ ప్రభావం మనస్సు మీద, శరీరం మీద ఉంటుందండి. శరీరం నుంచి చేతిలోకి వస్తుందండి. అందున కుడి చేతిలోకి వస్తుందండి. మన దేవతలందుకే అభయహస్తం కుడి చేత్తో ఉంటుంది, ఎప్పుడైనా వరదహస్తం ఎడం చేత్తో ఉంటుంది. గమనించండి, ఏం ప్రసరించినా చేతి ద్వారానే ప్రసరిస్తుంది.
పూర్వం ఒక మాట చెబుతానమ్మా, స్త్రీలకి నమస్కారం చేసి, పెద్దవాళ్ళు 70 ఏళ్ళు దాటిన స్త్రీలకి నమస్కారం చేసి నేను ఒక్క మాట చెబుతాను. మేము ఆరోగ్యంగా ఎందుకున్నామో తెలుసా? వాళ్ళ చేతులతో వడ్డించారమ్మా, అందుకే మేము ఆరోగ్యంగా ఉన్నాం. వాళ్ళకి ఇనప మొక్కలు తెలియవు. వేడి అన్నం మా మామగారు, మా అమ్మమ్మ గారు, మా మేనత్త ఇలా చేత్తో తీసి పెట్టడం చూసాము. వేడి అన్నం, అన్నం తిన్నాం మేము. ఆ అన్నంతో పాటుగా వాళ్ళ మనస్సులో ఉండే ప్రేమ వాళ్ళ చేతి ద్వారా అన్నంలోకి వచ్చి ఆ అన్నం మాకు ఎక్కింది. అందువల్ల ఇలా ఉన్నాం ఈవేళ. ఆ పెద్దలందరికీ నమస్కారం. ఇది మగవాళ్ళ వల్ల మాకు రాలే, ఆడవాళ్ళ వల్లే వచ్చింది. వడ్డించేది వాళ్లే కదా. విపరీతమైన వేడండి. అన్నం పళ్ళెం ఇలా పట్టుకుని సంతర్పణలో పెద్ద ఆవిడకి 70 ఏళ్ళు ఇలా పట్టుకునే చెయ్యి కాలిపోతుంటే ఇలా పెట్టేది. ఇవాళ ఎవరు అన్నాల బల్ల మీద చూసినా ఏదో మర్డర్కి సిద్ధంగా ఉన్నట్టుగా 100 కత్తులు 20 కటార్లు మర్డర్లే. ఇంకక్కడ ఎన్ని రకాల చెంచాలు, ముళ్ళ చెంచాలు కొన్ని, పళ్ళ చెంచాలు కొన్ని, పలుకు చెంచాలు కొన్ని, తప్పడ చెంచాలు కొన్ని, తాటాకు ఇన్ని ఉన్నాయి. ఆరోగ్యాలు బాగాలేవు. పైగా అందులో ఎప్పుడైనా నా బోటిగాడు వేలెడితే అవసరమైన చెంచా తప్ప అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే అంతే. ఒక్క చెయ్యి భగవంతుడు ఇచ్చాడు, 5 వేళ్ళు, ఒక్క చెయ్యి సరిపోయింది. ఇవన్నీ అక్కల్లా. ప్రతిదానికి ఎంగిలి. ఎంగిలి ఏం లేదండి. అంతా చేత్తో ముట్టుకుంటే ఎంగిలి అయిందా? నోట్లో పెట్టుకోలేదు కదా. అంతెందుకు ద్వేషిస్తున్నారు మనుషుల్ని? చేత్తో పెట్టేవాళ్ళు వాళ్ళు. అలాగే ఆ చేతి రసం, ప్రేమ చేతి ద్వారా ఆ రుచి ఆ పదార్థానికి పట్టినట్టే మనం మనస్సులో జపం చేస్తూ ఆ రోగి చెయ్యి మీద చెయ్యి వేస్తే ఈ ప్రభావం అక్కడ పడుతుందమ్మా. విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసూ సర్వవ్యాధి నివారిణి సర్వమృత్యు నివారిణి సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అద్భుతమైన శ్లోకం ఉంది లలితా సహస్రంలో. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. అన్ని రకాల వ్యాధుల్ని పోగొడుతుంది, అన్ని రకాల మృత్యువుల్ని పోగొడుతుంది. చాలండి, ఇలాగ ఇంకేం అక్కలా. ఆ పని చేయలేమండి. డబ్బు ఖర్చు పెట్టలేకపోవచ్చు, వైద్యం చేయించలేకపోవచ్చు, మాటలు చెప్పడానికి కూడా మనకు సమయం లేకపోవచ్చు. 1 గంట అయిన వాళ్ళ దగ్గర కూర్చోలేమా? ఇవి చేస్తే ఈ అనారోగ్యపు సమస్యలు, పరులు మన మీద వేసే నిందల సమస్యలు, ఉద్యోగాల్లో సంసారాల్లో మొహమాటాల వల్ల చెప్పలేక లోపల కుళ్ళిపోయే సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఈవేళ కష్టపడి ఉద్యోగం చేస్తాడు, మా బోటిగాళ్ళు ఉంటారు, బోళ్ళు పుస్తకాలు రాస్తారు, కవులు కదా, రచయితలు కదా, బోళ్ళు రాస్తారు. కానీ ఎవరో చదవరు. ఈ మాస్టర్ ఎప్పుడో ఏమిటో అలా పుస్తకాలు, ఈయన ఎప్పుడు ఏదో అలా రాస్తూ ఉంటే, ఏం రాశాడు? ఆమోదం రాశాడా, వీపు గోడకు రాశాడా? ఆయన కష్టపడి రాశాడు. చదవకపోగా ఈ కామెంట్ పేపో ఆయన అప్పుడు అలా రాస్తూ ఉంటారు. ఏమిటి అమాయకుడు, జాలి. అలా ఉంది రచయితల పరిస్థితి. పాపం ఆయన ఏమనుకుంటాడు, 20 పుస్తకాలు వేసాం, ఏమీ గౌరవం లేదు, మనకి ఎవడో సన్మానం చేయలేదు, ఒక అవార్డు ఇవ్వలేదు. లోకంలో గుర్తింపు, అంతేకాదు ఆఫీసుల్లో గుర్తింపు. నేను చాలా కష్టపడి పనిచేస్తున్నా, మా బాస్ ఎప్పుడు ఆవిడ్నే మెచ్చుకుంటాడు, నన్ను మెచ్చుకోడు. వాడు ఆవిడ్ని మెచ్చుకోవడానికి ఏముందో నీకు ఎందుకే గొడవ, వదిలే. దానికి పరిష్కారం ఉంది. తారలు దూరమందున సుతారముగా వెలుగొందు. ఒకసారి నక్షత్రాలకేసి చూడండి. రాత్రిపూట ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం, పున్నమి నాడు చందమామ, అలాగే ఆకాశం నల్లగా ఉన్న అమావాస్య లాంటి రోజుల్లో కూడా నక్షత్రాలను చూసిన వాడు నిరాశకి నిస్పృహకి లోనుగాడండి. ప్రకృతిని మించినటువంటి పరమ గురువు ఎవ్వరూ లేరు. ప్రకృతి పరమ గురువు. పిల్లలకి చూపించండి, సూర్యోదయం చూపించండి, సూర్యాస్తమయం చూపించండి. పున్నమి నాడు ఏమీ వద్దమ్మా, బయటికి వెళ్ళి చూపించండి, పున్నమి చందమామను చూపించండి. చూసిగానే ఏమనిపిస్తుంది తెలుసా? దంపతుల మధ్య తగాదాలు ఆగిపోతాయి. పున్నమి చందమామను చూస్తే ఎలాగో చెబుతున్నా, అంత పెద్ద చందమామలో కూడా ఓ మచ్చ ఉంది. పున్నమి నాడు ఇంకా ఆ మచ్చ స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆ మచ్చ ఉంది కదా అని చందమామను చూడడం మానేశామా? అలాగే భార్యలో ఒక లోపం ఉండొచ్చు, కొన్ని గుణాలు కూడా ఉన్నాయి కదా. అన్ని గుణాల మధ్యలో ఈ లోపాన్ని వదిలేయలేవా నువ్వు? దాన్ని ఎందుకు పట్టుకుని వేలాడతావు ఇలాగా?
దాన్నే కాళిదాసు చెబుతాడు, ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివాంక అని కుమార సంభవంలో మొదట్లో హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తూ చెబుతాడు. చందమామలో ఒక మనిషిలో అనేక గుణాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక దోషం ఉంటే ఉండొచ్చు, ఆయన కొంచెం కోపం ఉండొచ్చు, మాట దురుసుతుంది, అది వదిలిపెట్టలేవు ఆ విషయాన్ని, అస్తమానం అదే మాట్లాడాలా, ఆయన కోపం నీకేమైంది నష్టం, అదే మాట్లాడాలా. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, అది అక్కర్లేదు, నీది పట్టుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆ జ్ఞానం, ఆ పాండిత్యం, ఆ వివేకం, ఆ సంస్కారం అవన్నీ వీడి వల్ల కాదు సాధించడం, కాబట్టి తిరుగుతూ ఉంటాడు ఇలాగా. అన్ని గుణాలు చందమామలో వెన్నెల వెలుగుల రూపంలో కనపడుతూ ఉంటే మత్స చూసి మత్స ఉందని ఎవడన్నా చూడడం మానేశాడా అన్నాడు కాళిదాసు. ఒక మత్స ఉన్నా వెన్నెల వెలుగుల కారణంగా చందమామను చూస్తున్నారు కదా. భర్తలో ఆయన అన్ని పనులు చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కానీ కొంతమంది భార్యల కంప్లైంట్ ఏమిటో తెలుసా, మొన్న ఎక్కడో పత్రికలో చదివాను, ఒక లేఖ రాసేసింది ఏకంగా ఒక ఆవిడ. ఏమిటంటే, మా ఆయన చాలా సమర్థుడు, అన్ని పనులు చేస్తాడు, అన్నీ సంపాదిస్తున్నారు, అన్నీ ఆయనే చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను మంచి చీర కట్టుకున్నా పొగడ్డం లేదు. నీ అస్తిత్వానికి నమశివాయ. నువ్వు చీర కట్టుకున్నది కట్టుకోవడానికా పొగడ్డానికా? ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా. ఎవరు ఈ మాట మాట్లాడేది? 40 ఏళ్ళు ఆవిడ. 4 ఏళ్ల పిల్లంటే తప్పు లేదమ్మా. 40 ఏళ్ళు వచ్చాక ఇదేం జబ్బు, దీన్ని వ్యాధి అంటారు. దీన్ని 40 ఏళ్ళు వచ్చాక ఇలా మాట్లాడితే దాన్ని వ్యాధి అంటారు. ఇప్పుడు ఆ కాంప్లిమెంట్ ఏమిటి? ఎన్నిసార్లు ఇస్తారు కాంప్లిమెంటు? ఇతరులు ప్రశంసిస్తేనే మనకేదో గాలి కొట్టినట్టుగా ఉంటుందండి, లేకపోతే ఉండదా? నీరసమేనా? అన్నీ సమర్థుడైనప్పుడు, సంపాదిస్తున్నప్పుడు, అన్నీ బాగానే ఉన్నప్పుడు ఈ మెచ్చుకోకపోవడం అనే ఒక్కదాన్ని మనం వదిలేలేము. ఆ విషయాన్ని ఆయన ధోరణ అదే అంటే అయిపోయా. అబ్బే అది కూడా లెక్క. ఇలా చంపుకు తింటే కాపురాలు ఏముంటాయి ఇంకా? అందుకని వదిలేయాలి. అందుకే నక్షత్రాల లెక్క. తారలు దూరమందున సుతారముగా వెలుగందు వాని తేజోరమ భూమి చేరుకొన చూడగా ఏండ్లను పూండ్లు బట్టు ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తత్సారము తప్పదు ఇట్టి జడతత్వము చేదుగమింగగావలెన్. నక్షత్రాలను గమనించండి. మీరు గమనించినప్పుడు ఒక నక్షత్రం అక్కడ కనపడింది, కానీ ఏదైనా ఒక పెద్ద ర్యాకెట్ వేసుకుని అర్జెంటుగా 2 నిమిషాల్లో ఆ నక్షత్రం మీదకి మనం వెడితే ఆశ్చర్యం, ఆ నక్షత్రం అక్కడ ఉండదండి, ఎప్పుడో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ నక్షత్ర కాంతి మనలో ప్రవేశించడానికి 400 ఏళ్ళు పట్టింది, కనీసం 4 ఏళ్ళైనా పట్టింది. ఆ నక్షత్ర కాంతి నీ దగ్గరికి చేరడానికి 4 ఏళ్ళు పట్టింది. నువ్వేమో ర్యాకెట్ వేసుకుని 2 నిమిషాల్లో అక్కడికి వెడితే నక్షత్రం ఉండదు, అది పక్కకి వెళ్ళిపోయింది. అది ఎప్పుడో వెళ్ళిపోయింది పక్కకి. దాని కాంతి నిన్ను చేరుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది కదా. నీ కాంతి జనాన్ని చేరుకోవడానికి కూడా 10 ఏళ్ళు పట్టొచ్చున్నాయన. ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. ఇలా నువ్వు బొమ్మ వేయగానే 10 మంది మెచ్చుకుంటారు, పాట పాడగానే 10 మంది మెచ్చుకుంటారు అనుకోవడం పొరపాటు. అసలు ఎవ్వరు మెచ్చుకోవడం కోసం పాడకూడదు. శ్రీకృష్ణస్వామి వింటున్నాడు అనుకుని పాడితే అన్ని పాటలు బాగానే ఉంటాయండి, అన్ని మాటలు బాగానే ఉంటాయి, అభ్యంతరం వెళ్ళా. భగవంతుడు వింటున్నాడు అంటే నేను ఎందుకు అక్కడ కాళ్ళ మీద వంగి నమస్కారం చేశాను? ఆయన వింటున్నాడు, అప్పుడు మనం మాట్లాడతాం జాగ్రత్తగా. ఆయన వింటున్నాడు చాలు, అంతే, ఇంకేం అక్కల. అది విగ్రహం అనుకుంటే ఏం లేదు, బొమ్మ కాదు, ఆయన సాక్షాత్ అక్కడ ఉన్నాడు. ఆ భావన ఉంటేనే మనలో భక్తిగా మాటలు వస్తాయి. అది బొమ్మ అనుకుంటే అలాగా. ఇప్పుడు జనం వినడం, ఆయన వింటున్నాడు కదండి, అప్పుడు బాగానే వస్తుంది ఖచ్చితంగా. ఇంకెవరో మెచ్చుకోవడం ఏమిటి ఇక్కడ? ఎవరో మెచ్చుకోవాలని చూస్తున్నామంటే ఇంతే. నక్షత్రాలు చాలా దూరంగా ఉంటాయి, వాటి కాంతి భూమిని చేరుకోవడానికి ఏండ్లను పూండ్లు పట్టు 4 ఏళ్ళు పట్టచ్చు, 40 ఏళ్ళు పట్టచ్చు. ఆ కాంతి నిన్ను చేరుకున్నప్పుడు నీకు కనపడింది. ఏదైనా వస్తువు మనకు కనపడాలంటే భౌతిక శాస్త్రం ఏం చెబుతోందండి? ఆ వస్తువు నుంచి కాంతి కిరణం మన కంటి రెటీనా మీద పడితేనే మనకు కనిపిస్తుంది. ఆ కాంతి కిరణం ఎప్పుడు పడి అక్కడి నుంచి బయలుదేరింది. అనేక కాంతి సంవత్సరాలు, నువ్వు సెకనికి 186,000 మైళ్ళ చొప్పున అనేక కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసి నిన్ను చేరడానికి 4 ఏళ్ళు పట్టింది. నువ్వు అక్కడికి వెంటనే కనుక వెళ్ళగలిగితే ఏదైనా అద్భుత శక్తి వల్ల ఆ నక్షత్రం అక్కడ ఉండదు. అంత మాత్రం చేత నక్షత్రానికి గుర్తింపు లేనట్ట, నీ గుర్తింపు కోసం నక్షత్రం వెలుగుతోందా అక్కడ? అంచేత ఎదుటి వాళ్ళు గుర్తించడం ప్రధానమైన విషయం కాదు. మహాకవులకు ఎవరికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, వాళ్ళు బతుకుండగా ఏ గుర్తింపు లేదమ్మా, ఇప్పుడు వచ్చింది గుర్తింపు. మహాకవులు చాలామందికి వాళ్ళు బతుకున్న రోజుల్లో ఎవరైనా సంస్థానాధీశులు, జమీందారులు ఓ శాలువా కప్పారేమో, అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కానీ చనిపోయిన తర్వాత చాలామందికి గుర్తింపు వచ్చింది, ఇవాళ వాళ్ళని చూసేవాళ్ళు లేడు. ఇంకో కారణం కూడా ఉంటుంది మన ఆందోళనలకు. ఏమిటో తెలుసా? ఆఫీసులో పనిచేస్తూ ఉంటాం,
మనకంటే అల్పుణ్ణి గౌరవిస్తారు, మనని పట్టించుకోరు. మనకు అనిపిస్తుంది ఐఎమ్ సీనియర్ 30 years ఇండస్ట్రీ అంటాడు ఆవిడ. ఇక్కడ నన్ను పట్టించుకోవట్లా, నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన, వాడు మేనల్లుట్ట, అందుకని అన్నీ ఆయనకి చెప్తున్నాడు అని వస్తుంది ఇక్కడ. ఇది కూడా ఆధునికమైన ఆందోళన కారణం. నాకు ప్రమోషన్ రాలా, వాడికి వచ్చింది, వాడికి మోషన్ అవ్వట్లా, నీకు రోజు మోషన్ అవుతుంది, సంతోషంగా ఉండు. ప్రమోషన్ ఎందుకయ్యా, మోషన్ ముఖ్యంగానే. వాడు పొద్దున్న చస్తున్నాడు, గంట అయినా బాత్రూమ్ నుంచి బయటికి రావట్లా, నువ్వు శుభ్రంగా 5 నిమిషాల్లో బయటకు వస్తున్నావు స్నానం చేసి. నీ అదృష్టం అది. జీవితంలో 2 అదృష్టాలు ఉంటే ఇంక వేరే అదృష్టాలు ఏవి అవసరం లేదు. తిన్నది 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఈ 2 ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కంటే మహాభోగి కింద లెక్క. ఆడైనా మొగైనా పడుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. లోకంలో కొన్ని ఎలా ఉంటాయంటే, మనకంటే అల్పులు ఉంటారు, మన కార్యాలయాల్లో ఉంటారు, మన రాజకీయ పార్టీల్లో ఉంటారు. రాజకీయ పార్టీల్లో ప్రధానంగా ఉంటుంది ఇది. కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారు, సీనియర్ నాయకుడికి ఎవరో. దానికి కారణాలు దానికి ఉంటాయి. ఈ నాయకుడికి ఇంకా జబ్బు వచ్చేస్తుంది. ఇంకా నేను ఇంతకాలంగా ఉన్నా, నువ్వు ఎందుకు ఉన్నావు, టికెట్ కోసం ఉన్నావా, పార్టీ కోసం ఉన్నావా తేల్చుకో. అక్కడే ఉంది తేడా. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పుట్టింది మొదలు ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండి దేశమంతా తిరిగి సేవ చేస్తున్నారమ్మా. వారికి ఏ టిక్కెట్లు ఇవ్వలేదు. ఫుల్ టైం కార్యకర్తలు నాకు బాగా తెలుసు, నాకు దగ్గర బంధువులు కూడా అందులో ఉన్నారు. ఆజన్మ బ్రహ్మచారులు 75 ఏళ్ళుగా ఏమీ ఆశించరు. బీహార్ వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, అక్కడ సమరసత సేవా సమితి అందులో పనిచేయమంటే చేస్తాడు. ఇక మాట్లాడు, పై వాళ్ళు ఏం చెబుతుంది, బాబు నువ్వు అక్కడ కాదయ్యా అని 2 నెలలు అక్కడ అట్టిపెట్టి నువ్వు బెంగాల్ వెళ్ళు, అక్కడ సరస్వతి విద్యాపీఠంలో అలాగే అంటాడు. మాట్లాడ్డావు. స్లీపర్ కోచ్లో పెడతారమ్మా, ఏసీ ఎక్కరు. స్లీపర్ దొరక్కపోతేనే ఏసీ, అంతే. మరి వాళ్ళు ఏ పదవులు కోరారండి? వారికి కావలసింది 2 అమ్మ. 1 భారతమాత చిత్రపటం, 2 జై శ్రీరామ్ అనే నినాదం. ఇంకేం అక్కర్లేదు. మరి ఆలోచించండి, వారికి తల్లిదండ్రులు లేరా, వారికి పెళ్ళాం పిల్లలు లేరా, వాళ్ళకి బంధుత్వాలు లేవా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ హడావిడంతా? అందుకే నాకు నియమం అమ్మ, నాకుగా నేను చేయగలిగిన సేవ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనుక నన్ను సభలో మాట్లాడమని అడిగితే నేను రూపాయి తీసుకోను, ఖచ్చితంగా ఏ రూపాయి తీసుకోను. నాకు అక్కర్లేదు. నేను అడగను, వారు ఇస్తే అది వేరే విషయం. అయినా నాకు దాంతో పనే లేదు. నాకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కనీసం వాగ్రూపమైన సేవ అయినా చేయలేమా? అంత చేయగలిగింది వాళ్ళు దేశమే ధారపోస్తున్నారు వాళ్ళు త్యాగం చేసి. మనం దానికోసం ఆ మాత్రం చేయలేమా? పెద్ద విషయం. అలా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తే ఎవరికి వచ్చే గుర్తింపు వాళ్ళకు వస్తుంది. అల్తియగాదు లోకమున అల్పులు గౌరవమంది, పైపయన్ గంతులు వేయుచుండ బుధకాండములు అననంగియుండును, అయినంతన ఏమి ఒట్టి తృణము అంబుది పైన తేలుచుండ, అత్యంత విశిష్ట రత్న సముదాయము లోతున దాగియుండదే. సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యం ఇది. అంతియగాదు లోకమున అల్పులు గౌరవమంది, పైపయిన్ గంతులు వేయుచుండ బుధకాండములోనంగియుండును, అయినంతన ఏమి ఒట్టి తృణము అంబుధి పైన తేలుచుండ, అత్యంత విశిష్ట రత్న సముదాయము లోతున దాగియుండది. సాగర ఘోష కావ్యం. సముద్రమే ప్రమాణం. సముద్రాన్ని చూడండి. ఊరికే బీచ్కి వెళ్ళి మిరపకాయ బజ్జీలు కొనుక్కుని తినడం కాదు, ఇక్కడ సముద్రాన్ని చూడండి. గడ్డి పరకలు పైన తేలుతూ ఉంటాయి, నత్తగొల్లలు పైన తేలుతూ ఉంటాయి, ఆల్చెప్పల పైన ఒడ్డు కొట్టుకొస్తూ ఉంటాయి. రత్నాలు కొట్టుకు రావండి. నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిన కర్మ రత్నానికి లేదు, రత్నం దగ్గరికి నువ్వే వెళ్ళాలి. కాళిదాసు చెబుతాడు కుమార సంభవంలో, నా రత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్. రత్నం నిన్ను వెతుక్కుంటూ రాదు, రత్నాన్ని వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి. అందుకే యువకులు ఒక్క మాట గ్రహించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు కాదు, 100 రకాల రోబోలు వచ్చినా యంత్రాలు వచ్చినా నీ ప్రతిభని నువ్వు కాపాడుకుంటే నీకు ఉద్యోగం ఖాయం, ఆదాయం ఖాయం, అన్నీ ఖాయమే. ఏ రోబో నిన్నేమీ చేయలేదు. అవన్నీ కనిపెట్టింది మనిషి. అంతకు మించి మన ప్రతిభ పెరిగేలా మనం చూసుకోవాలి. అందుకే అదొస్తే ఉద్యోగం పోతుంది, ఇది వస్తే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోకముందు వీడి ప్రాణం పోతుంది. ఇలాగే ఈ రాక్షసుడిలాగే కృషించిపోయి పోతాడు. ఎందుకు అంత బెంగ? నీ ప్రతిభను పెంచుకోవయ్యా. ఆ మాత్రం పెంచుకోలేవా? ఖాళీగా ఉన్నా పెంచుకో, ఇంకో పుస్తకాలు చదువు, ఆ నాలెడ్జ్ చదువు, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో చూడు. అంతకు మించి నీ హార్ట్ ఎలా పనిచేయగలగాలో నువ్వు ఆలోచించు.
దాన్ని మించలేము మనం, దాన్ని కనిపెట్టిందే మనం కదా. తాతకి దగ్గు నేర్పుతారా వచ్చి వీళ్ళు ఇక్కడ. మానవుడు మేధస్సు ముందు ఏదైనా కృంగిపోవలసిందేనండి. ఆత్మవిశ్వాసం పెంచాలి. అందుకని లోకంలో అల్పులు గౌరవం పొందుతారు, మహానుభావులు ఒక్కసారి వెనకాల ఉండిపోతారు. ఇప్పుడు ఈ సభలో వింటున్న వాళ్ళలో నాకు తెలుసునండి, నన్ను మించిన పండితులు ఉంటారు, నన్ను మించిన జ్ఞానులు ఉంటారు. నేను వారికంటే గొప్పవాడిని ఎలా అవుతానమో, వారు వినడానికి వచ్చారు, కూర్చున్నారంతే. నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను కాబట్టి వారు విన్నారు కాబట్టి. వారు నా గురువు అయినా సరే తక్కువ అంటే అంతకంటే పాపం ఉందా? మా గురువులు ఉండొచ్చు, మాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, అన్నీ చదువుకుని కూడా గరికిపాటి వారు ఏదో కాస్త పాండిత్యం ఉందండి, 4 మొక్కలు చెబుతాడు, విందాం, కొత్త శ్లోకాలు ఏవో చెబుతాడు అని వచ్చిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళని నేను అగౌరవిస్తే అలాగా వినడానికి కూర్చున్నంత మాత్రాన వాళ్ళు దద్దమ్మలు, నేను పెద్దమ్మనా ఇక్కడ? ఒక్కోసారి వాళ్ళు మాట్లాడితే నేను వింటానండి, దానికే ఉంది. ఇక్కడ ఎవరు చెప్పిన వినకుండానే ఇంత వాళ్ళమయ్యావా? అంటే సముద్ర తీరంలో మీరు చూస్తే నత్తగొల్లలు, గడ్డి పరకలు పైన కనపడుతూ ఉంటాయి, రత్నాలు, వజ్రాలు, పొగడాలు లోపల ఉంటాయి. అలాగ మనం రత్నంలాగా, వజ్రంలాగా, పొగడంలాగా ఉంటే బయటికి కనపడకపోయినా లోపలే ఉన్నా ఎవరూ గుర్తించకపోయినా మన రత్న కాంతికి లోపమేం లేదు ఖచ్చితంగా. ఈ రకంగా ఈ గుర్తింపు ఆందోళన నుంచి బయటపడాలి.